చిత్తూరు జిల్లా తంబలపల్లె టీడీపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు పార్టీ అధినేత జిల్లాలో 3 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కానీ తంబలపల్లి నియోజకవర్గంలో వర్గపోరు తగ్గుముఖం పట్టడం లేదు. పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని మార్చాల్సిందే అని టీడీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు ఒకరోజు పలమనేరు, నగిరి, మదనేపల్లిలో సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే మదనపల్లిలో పర్యటించిన పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగలు తప్పలేదు. తంబలపల్లి నుంచి తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు తమ నిరసన వ్యక్తం చేశారు. 3 వర్గాలుగా విడిగిపోయిన తంబలపల్లె టీడీపీ శ్రేణులు పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు రోడ్లపై పడిగాపులు కాచారు. సీటు విషయంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న కొండా నరేంద్రవర్గం పార్టీ అధినేత పర్యటనలో శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ప్రస్తుత అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చాల్సిందే అంటున్నారు తంబలపల్లి తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజులు తిరిగిన టీడీపీ అధినేత పలు నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతాలు పలికితే మదనపల్లిలో మాత్రం కార్యకర్తల నిరసనలు స్వాగతం పలికాయి. తంబలపల్లె టీడీపీ అభ్యర్థి విషయంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత అభ్యర్థి జయచంద్రారెడ్డి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తంబలపల్లిలో టీడీపీలో వివాదం నడుస్తుంది. తంబలపల్లె నియోజకవర్గంలో ఇప్పటికీ టీడీపీ శ్రేణులు పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి జయచంద్రారెడ్డిని తమ అభ్యర్థి అనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రస్తుత అభ్యర్థిని మారుస్తారంటూ నియోజకవర్గంలో చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీ అధిష్టానం తొందరపాటుగా వ్యవహరించినట్లు చెప్పే ప్రయత్నం చేశారు అభ్యర్థి ఎంపికను తప్పుబడుతున్న నియోజకవర్గానికి చెందిన 2 వర్గాల పార్టీ నాయకులు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం, మరోవైపు కొండా నరేంద్ర వర్గం ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒకానొక దశలో చంద్రబాబు వచ్చిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్లి కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ పోలీసులు చాకచక్యంగా వందలాదిగా మంది వచ్చిన కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా నిలువరింపజేశారు. అప్పటికే ప్రస్తుత అభ్యర్థి మాకొద్దు, మాజీ ఎమ్మెల్యే శంకర్ ముద్దు అంటూ ఒక వర్గం, సామాన్యుడు నిజాయితీపరుడు కొండా నరేంద్రకు టికెట్ ఇవ్వాలంటూ మరో వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎట్టకేలకు అభ్యర్థి రేసులో ఉన్న కొండా నరేంద్ర వర్గం చంద్రబాబును కలిసి తమ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించాలి అని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. గత వారం నుంచి తంబలపల్లె నియోజకవర్గంలో సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడిందని, మళ్లీ రీసర్వేలు చేస్తున్నారని, ఖచ్చితంగా ప్రస్తుత అభ్యర్థిని మారుస్తారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. త్వరలో కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాట్లు, మార్పులు చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్న తరుణంలో తంబలపల్లి కూడా అందులో ఒకటి ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికీ ప్రస్తుత అభ్యర్థి జయచంద్రారెడ్డి ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు, ఎవరినీ కలవడమూ లేదు. అసంతృప్తిగా ఉన్న నేతలను కలుపుకొని పోవాలన్న ఆలోచన అంతకన్నా చేయడం లేదు. చూడాలి మరి తంబలపల్లె టీడీపీలో ఏం జరుగుతుందో.